అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గూడూరు టౌన్లో తెలుగుదేశం పార్టీలో యువకులు జాయిన్ అవ్వడం జరిగింది. పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా చూశారు ప్రత్యక్షంగా. యువత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గారి వైపు ఏ విధంగా పయనిస్తుందో ఉదాహరణ గూడూరులో నాకు తెలిసి కని విని ఎరుగని రీతిలో ఈరోజు యువత ఇక్కడ జాయిన్ అవ్వడం, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే సిద్ధయ్య నాయుడు గారి మనవడు ఇక్కడ సిద్ధయ్య నాయుడు, ఆయన పేరు సిద్ధయ్య నాయుడు కూడా జాయిన్ అవ్వడం, అలాగే ఆయనతో పాటు మా జహంగీరు, మా మధు, అలాగే శ్రావణ్, పోలయ్య అందరూ ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి వల్ల విసిగిపోయాం, మళ్ళీ మేము మోసపోయేదానికి సిద్ధంగా లేము. మా ఇళ్లలో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మోసపోయినాం. అమ్మఒడి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, 10 రూపాయలు ఇస్తూ 100 రూపాయలు పక్కదోవలో దోచుకున్నాడని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అలాగే మా నాయన మద్యానికి బానిసయ్యి బ్రహ్మాండంగా హెల్తీగా ఉండతను ఒక నెల రోజుల్లోనే కుప్పకూలి చనిపోయాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఒక్కొక్క యువకుల మాట వింటుంటే మనకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం. పోతే కొత్త డ్రామాకి తెర తీశాడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయుడుగా ఉన్నప్పుడు ఒకే మాట చెప్పాడు, నేను అమరావతిలో రాజధాని ఉండేందుకు నేను ఇష్టపడుతున్నాను, మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని చెప్పిన పెద్ద మనిషి. గెలిచిన తర్వాత అమరావతి వేస్ట్ రాజధాని, ఇక్కడ 2 కోట్ల పుణ్యకాలం పోయింది, 10-15 ఎలక్షన్ కూడా వస్తుంది. ఆ 3 రాజధానులు అయిపోయినాయి, కట్టేశాడు. బ్రహ్మాండమైన బంగ్లాలు కట్టాడు, బ్రహ్మాండ డెవలప్మెంట్ చేశాడు జగన్మోహన్. అందరూ అనుకుంటారు, అబ్బా 3 రాజధానులు అబ్బా ఎంత బాగా కట్టాడు, అబ్బా ఏందబ్బా అనుకుంటా. సమయంలో తప్పంట రాజధాని వైజాగ్ మారుస్తాడంట. అది ఎప్పుడంట, ఆయన గెలిచి ప్రమాణ స్వీకారం ఆడ చేస్తాడంట. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ మాటలు నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ప్రతి ఒక్క వర్గం, యువత కానీ, మహిళ కానీ, రైతు కానీ, కార్మికుడు కానీ, అలాగే ముఖ్యంగా ఇసుక సంబంధించినటువంటి వాళ్ళు కానీ మీ గురించి మాట తప్పను మనవ తిప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట తప్పాడు, మనను తిప్పేశాడు, కుప్పగా కూలిపోతాడు త్వరలో అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తం మీద రాజకీయ సునామీ మొదలైంది. ఈ జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రాకతో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ సునామీ మొదలైంది. ఈ సునామీ ఎక్కడ జరగకపోద్దో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే ఈ ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు ఖాళీ, మొత్తం తెలుగుదేశం పార్టీ వశమయ్యే పరిస్థితి అని చెప్పి పరిశీలనలు కానీ సర్వేలు కానీ చెప్తున్నాయి. కాబట్టి ఎంతోమంది అక్కడ అవమానపడి తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సముచితమైనటువంటి స్థానం ఇస్తుంది, గౌరవం ఇస్తుంది. మీ గౌరవాన్ని తక్కువ మేము చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అలా 4,000 రూపాయలు ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ప్రకటించడం నిజంగా బీసీలందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే నా చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తానని చంద్రబాబు పట్టించాడు. నిజంగా ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఎస్సీ ఎస్టీలు లాగానే బీసీలో కూడా ప్రత్యేక చట్టాన్ని తెస్తున్నటువంటి బాబు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు బీసీ కార్పొరేషన్స్ నిర్వీర్యం కాకుండా మొత్తం బీసీ సప్లాన్ పెట్టి ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకుంటానని చెప్పి, అలాగే బీసీలు దాంట్లో డౌట్ లేదు, బీసీల కోసమే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టిన మాట వాస్తవం అని చెప్పి తెలియజేస్తున్నా. 52-53% అటువంటి బీసీలు ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యొక్క కలయికని స్వాగతిస్తున్నారు, అభినందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. భవిష్యత్ తరాల నాయకుడు, మా నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.